అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. యక్షపర్వతంలోని 3వ భాగం. హఠాత్తుగా గర్జిస్తూ వెనక వస్తున్న తన అనుచరుడి మీద పడిన సింహాన్ని చూస్తూనే బందిపోట్ల నాయకుడు అదిరిపడ్డాడు. అతడు ఒక్క క్షణం ఏమి చేయడమా అని ఆలోచించి చప్పున ఈటెను పైకెత్తి సింహానికేసి బలంగా విసిరాడు. ఈట పోయి సింహానికి ఒక అడుగు దూరంలో నేలకు తగిలి నిలువుగా గుచ్చుకుపోయింది. సింహం మాత్రం బందిపోటును గొంతు పట్టుకొని అటు ఇటు విదిలిస్తూ నేల మీద పొర్లించడం ఆపలేదు. బందిపోట్ల నాయకుడు చుట్టూ ఓసారి కలిగి చూశాడు. సింహం పట్టులో చిక్కిన బందిపోటు వాడి ఒంట బెదిరి క్షత్రియ యువకుల కుటీరం వెనుక చెట్లకేసి పారిపోయింది. మరో అనుచరుడు ఉన్న ఒంటి మీద నుంచి స్వర్ణాచారి రక్షించండి రక్షించండి అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. బందిపోట్ల నాయకుడికి ఇక తాను తన అనుచరుడిని సింహం బారి నుంచి కాపాడలేనని తెలిసిపోయింది. సింహం నోట చిక్కిన బందిపోటు 2-3 సార్లు పెద్దగా అరిచి ఊరుకున్నాడు. ఇప్పుడు సింహం వాణ్ణి దూరంగా విదిలించి పారవేసి వెనక కాళ్ళ మీద కూర్చొని చిన్నగా గర్జిస్తూ బందిపోట్ల నాయకుడి కేసి ముందున్న బందిపోటు లాక్కుపోతున్న పాడి ఆవు కేసి చూడసాగింది. ఈసారి సింహం తన మీద లేక తన అనుచరుడి మీద తప్పక దూకుతుందని బందిపోట్ల నాయకుడు భయపడ్డాడు. అది ముఖ్యంగా ఆహారం కోసం ఆవును పట్టుకోవాలని చూస్తున్నదని అతడు పొరబడ్డాడు. ఆవును వదిలివేస్తే తమకు సింహం నుంచి ఎలాంటి ప్రమాదమూ రాకపోవచ్చు. బందిపోట్ల నాయకుడు ఇలా అనుకొని తన అనుచరుడితో, ఒరే ఉష్ట్రవెధవా, నీ తెలివి తక్కువతనం వల్ల మనవాడొకడు చచ్చాడు. సింహగర్జన వింటూనే నువ్వు ఆవును వదిలివేస్తే ఈ ప్రమాదం సంభవించేది కాదు. సింహం ఆవును తరుముకుంటూ అరణ్యంలోకి పోయేది. ఇప్పటికైనా బుద్ధిగా ఆవును వదిలిపెట్టు అని కేకలు పెడుతున్న స్వర్ణాచారి కేసి రౌద్రంగా చూస్తూ, ఒరే వాస్తుపక్షి, ఇకనైనా నోరు మూసుకొని మా వెంట వస్తావా, లేకపోతే ఒంటి మీద నుంచి కిందకు పడదోసి సింహానికి మేతగా వేయమంటావా అన్నాడు. ఆ ప్రశ్న స్వర్ణాచారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. క్షత్రియ యువకుల పెంపుడు సింహం తనకు బాగా మాలిమి అయింది. అందుకు అది తనని ఏమీ చేయలేదు. ఆ కారణంగా అతడు లేని భయాన్ని నటిస్తూ, ఉష్ణనాయక, నన్ను సింహానికి మేతగా వేయండి. ఆ విధంగానైనా జన్మభూమిలోనే మరణిస్తాను. జన్మభూమి కన్నా ప్రియమైన వస్తువు మరేమున్నది అన్నాడు. బందిపోటు నాయకుడికి ఓ క్షణకాలం స్వర్ణాచారిని ఒంటి మీద నుంచి కింద పడవేయడమే మంచిదనిపించింది. కానీ అతడికి మరుక్షణంలో తాను కొండచర్యల ప్రాంతాల కట్టనున్న రాజధాని నగరం మాట గుర్తొచ్చింది. ఆ కారణంగా అతడు తన అనుచరుడితో, ఒరే ఆ వాస్తుపక్షిని ఇక్కడ సింహానికి ఆహారంగా వదలకు. మనం నిర్మించబోయే కొండకోట పట్టణానికి వాడి సాయం కావలసి వస్తుంది. అక్కడ వాడు అంతగా మన మాట వినకపోతే అప్పుడు ముక్కలు ముక్కలుగా నరికి ఆ తోడేళ్ల పొట్టలో నింపుదామన్నాడు. ఈ మాటలతో స్వర్ణాచారికి నిజంగానే చావు భయం కలిగింది. అప్పుడు సింహానికేసి తిరిగి భీమా భీమా అంటూ పెద్దగా కేకపెట్టి రక్షించండి రక్షించండి అంటూ అరవసాగాడు. పెంపుడు సింహం పేరు భీముడు. అది తన పేరు. చెవులు పడగానే గర్జిస్తూ లేచి ఒకసారి జూలు విదిలించుకొని స్వర్ణాచారి ఉన్న ఒంటికేసి దూకింది. కానీ ఈలోపలే రానున్న ప్రమాదాన్ని గుర్తించిన బందిపోటు ఆవు మెడకు ఉన్న తాడును చప్పున వదిలి ఒంటిని గట్టిగా అదిలించాడు. ఒంటె జొన్న పొలాలకేసి పరుగులంకించుకున్నది. దాని వెనుకగా బందిపోటు నాయకుడు కూడా తన ఒంటెను వేగంగా పరిగెత్తించాడు. ఈ జరిగిందంతా విఘ్నేశ్వర పూజారి కుటీరం వెనక నుండి చూస్తూనే ఉన్నాడు. ఎంతో కాలంగా తనకు మిత్రుడిగా ఉంటూ కష్టసుఖాల్లో తనను వదలని స్వర్ణాచారి బందిపోట్లకు బందీ అయిపోవడం అతడికి ఎంతో బాధ కలిగించింది. సమయానికి క్షత్రియ యువకులు కుటీరంలో ఉన్నట్టయితే ఈ విపత్తు కలిగి ఉండేది కాదు. విఘ్నేశ్వర పూజారి ఇంతగా అనుకునే లోపల ఆ క్షత్రియ యువకులిద్దరూ ఆ సమయంలో అరణ్యంలో వేట ముగించి తమ కుటీరాల వైపుకే బయలుదేరి వస్తున్నారు. ఆ రోజున వాళ్లకు వేట బాగా సాగింది. ఆ యువకుడి భుజాన్నించి లేడి ఒకటి వేళ్లాడుతున్నది. రెండో యువకుడి భుజం మీద 2 అడవి కోళ్లు, చేతిలో 4 కుందేళ్లు ఉన్నవి. వాళ్ళు నిశ్చింతగా కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ యువకులిద్దరూ తమ కుటీరానికి కూతవేటు దూరంలో ఉండగా పెంపుడు సింహం చిన్నగా గర్జిస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి గిరికీళ్లు తిరుగుతూ యువకుల్లో ఒకడి కాళ్ళను చుట్టుకోసాగింది. సింహాన్ని చూసి ఆ యువకులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. తాము వేటకు బయలుదేరేటప్పుడు దాన్ని బోనులో పెట్టడం జరిగింది కదా, మరి అది బోనులో నుంచి ఎలా బయటపడింది? కర్మం కాలి సింహం ఎవరికైనా ప్రాణహాని కలిగించలేదు కదా. యువకులు ఇలాంటి అనుమానాలతో ఒకరి ముఖం కేసి ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకునేంత లోపలే విఘ్నేశ్వర పూజారి చెట్ల వెనక నుంచి వాళ్ళ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ, మహాయోధుల్లారా, ఖడ్గజీవి దత్తుల్లారా, కొంపలు అంటుకున్నాయి, సర్వనాశనం జరిగిపోయింది అన్నాడు. ఆ మాటలకు క్షత్రియ యువకులిద్దరూ ఒక క్షణకాలం నివ్వెరపోయారు.
వాళ్ళల్లో ఒకరు పూజారి కేసి నిశితంగా చూస్తూ, ఏమిటా సర్వనాశనం? నువ్వు మేము చుట్టూ ఉన్న అరణ్యం పచ్చగా కలకల్లాడుతూ బతికే ఉన్నాం కదా, మరి ఆ జరిగిపోయిన సర్వనాశనం ఏ ప్రాంతానిది? మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నదల్లా ఈ భీముడు బోనులో నుంచి ఎలా బయట పడగలిగాడా అన్నది అని సింహం జూలు పట్టుకొని వేళ్లతో దువ్వసాగాడు. విఘ్నేశ్వర పూజారి ఆ క్షత్రియ యువకులిద్దరికీ అంతకుముందు కుటీర ప్రాంతాల్లో జరిగిన బీభత్సం సంగతి గబగబా చెప్పి, ఖడ్గజీవదత్తులారా, ఇక్కడ కాలయాపన చేయడం దేనికి? త్వరగా కుటీరం దగ్గరకు రండి. అక్కడ భీముడి పంజా దెబ్బలకు చచ్చిన బందిపోటు శవాన్ని కూడా మీరు చూడవచ్చు. ఆ మహావిఘ్నేశ్వరుడి కృప వల్ల పాడిగోవు, గోవత్సం మాత్రం మనకు దక్కాయి అన్నాడు. పూజారి చెప్పిందంతా విన్న ఖడ్గజీవదత్తులకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడా లేని కోపావేశం కూడా కలిగింది. తాము ఉంటున్న మహారణ్యంలో ఆదివాసులైన అనేక తెగల మానవులు నివసిస్తున్నారని మాత్రమే ఇంతవరకు వాళ్లకు తెలుసు. ఒంటెలను ఈనాటి వరకు వాళ్ళు ఆ ప్రాంతాల్లో చూసి ఎరగరు. అలాంటి పరిస్థితుల్లో ఒంటెల మీద వచ్చిన బందిపోట్లు తమ కుటీరంలో చొరబడమే కాక తమకు అతిథి సమానుడైన స్వర్ణాచారిని బలవంతంగా ఎత్తుకుపోవడం వాళ్ళకి ఎక్కడలేని కోపాన్ని తెప్పించింది. జీవ, ఇక మనం ఇక్కడ కాలయాపన చేయకూడదు. ఆ బందిపోట్లు వెళ్ళిన మార్గం ఏదో పూజారి మనకు చెప్పాడు కదా, మనం వెంటనే బయలుదేరి స్వర్ణాచారిని వాళ్ళ బారి నుంచి విడిపించి ఆ దుర్మార్గుల్ని నరికి పోగులు వేద్దామంటూ ఖడ్గవర్మ కత్తి తీశాడు. జీవదత్తుడు తన మిత్రుడి భుజం మీద చేయి వేసి, ఖడ్గ, ముందు వెనుకలు చూడకుండా శత్రువుల కేసి దుమ్మకడం ప్రమాదకరం అవుతుంది. ఆ శత్రువుల సంఖ్య ఎంత? వాళ్ళు మన కుటీరం కేసి పనిగట్టుకు రావడం వెనక ఏదైనా రహస్యం ఉన్నదా? ఇవన్నీ సావధానంగా ఆలోచించాలి. పైగా ఎక్కడో ఎడారుల్లో మాత్రమే వాహనాలుగా ఉపయోగించే ఒంటెలను ఆ దుర్మార్గులు ఈ అరణ్యంలోకి ఎందుకు తెచ్చారు? సరే, ముందు కుటీరంలో నుంచి వాళ్ళు ఏమేమి ఎత్తుకుపోయారో వెళ్ళి చూద్దామన్నాడు. ఖడ్గజీవదత్తులు కుటీరం ముందుకు వెళ్లేంతలో వెనుక వస్తున్న విఘ్నేశ్వర పూజారి వాళ్ళని చూసి వాళ్ళని ఆపి, యోధుల్లారా, ఇదిగో ఈ పాద పక్కనే నేలవాలి ఉన్న శత్రు శవాన్ని తిలకించండి. భీముడి పంజా దెబ్బకు వీడు వీరస్వర్గం అలంకరించాడు అన్నాడు. ఖడ్గజీవదత్తులు బందిపోటు శవం ఉన్న చోటుకు పోయారు. ఖడ్గవర్మ కాలితో శవాన్ని అటు ఇటు కదిలించాడు. జీవదత్తుడు శవం కేసి పరీక్షగా చూసి, వీడు అడవి జాతి వాడు కాదు. దుస్తుల తీరు, ముఖ లక్షణాలు చూస్తుంటే ఎక్కడో దూర ప్రాంతం నుంచి అరణ్యాల్లోకి వచ్చినట్లున్నది అన్నాడు. వీడు కాస్త ప్రాణంతో ఉన్నట్లయితే ప్రశ్నించి అన్ని రహస్యాలు బయటికి లాగే పని. పాపం భీముడికి ఏం తెలుసు? కోపం కొద్దీ పంజా దెబ్బలతో పాటు వాడి కూరలతో గొంతుకు కూడా పట్టుకున్నది అన్నాడు ఖడ్గవర్మ. తర్వాత యువకులిద్దరూ కుటీరంలోకి వెళ్లారు. అక్కడ చాలా వస్తువులు చెల్లాచెదురుగా కింద పడవేసి ఉన్నవి. గోడకు వేళ్లాడుతూ ఉండవలసిన 2 ధనస్సులు, ఒక మూలగా పెట్టి ఉంచిన అంబులు అల్లకు కనిపించలేదు. ఈ బందిపోట్లకు మన కుటీరంలో కనిపించిన విలువగల వస్తువులు ధనస్సులు, అంబులు అన్నమాట. వీళ్ళను వదలరాదు, వేటాడి తీరవలసిందే. వాళ్ళు ఎటు నుంచి వచ్చారో, ఎటు పోయారో ఖడ్గజాతి వాళ్ళలో కొందరైనా తప్పక చూసే ఉంటారు అన్నాడు జీవదత్తుడు. పూజారితో, విఘ్నేశ్వర పూజారి, నువ్వు కొంచెం వెళ్ళి చుట్టుపక్కల ఎవరైనా ఖడ్గజాతి వారు కనిపిస్తే వెంటనే వాడిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. విఘ్నేశ్వర పూజారి కుటీరం నుంచి బయటకు వచ్చేసరికి ఆ పరిసరాల్లో ఉన్న మోకాళ్ళ ఎత్తు కంచెపక్కగా ఖడ్గజాతి వాళ్ళ నాయకుడు అరణ్యమల్యు, అతడి అనుచరులు కొందరు అనగన ధ్వనిగా మాట్లాడుకుంటూ రావడం అతడికి కనిపించింది. వెంటనే విఘ్నేశ్వర పూజారి వాళ్ళ కేసి గబగబా పోయి, క్షత్రియ యువకులు వేటి నుంచి ఇప్పుడే వచ్చారు. ఒంటెల మీద వచ్చిన బందిపోట్లను మీరెవరైనా చూశారా? వాళ్ళు నా ప్రాణమిత్రుడైన స్వర్ణాచారిని ఎత్తుకుపోయారు అన్నాడు. ఆ మాటలకు అరణ్యమల్లు చిన్నపుచ్చుకొని, పూజారి, మేము ఆ బందిపోట్లను చూడడం ఏమిటి? వాళ్ళు మా పంట పొలాలను దోచుకుపోతుండగా ఎదిరించి వాళ్ళ దాటికి తట్టుకోలేక పారిపోయాం కూడా. స్వర్ణాచారి వాళ్ళ వింత జంతువుల్లో ఒకదాని మీద ఉండడం నా అనుచరుల్లో కొందరు చూశారు. ఖడ్గ, జీవదత్త ప్రభువులు సమయానికి ఇక్కడ ఉన్నట్లయితే ఆ దుర్మార్గుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో పోగలిగేవాడు కాదు అన్నాడు. బయట రేగిన కలకలం విని ఖడ్గజీవదత్తులు కుటీరం నుంచి వెలుపలికి వచ్చారు. అరణ్యమల్లు వాళ్ళ దగ్గరికి పోయి, ఖడ్గజీవదత్త ప్రభువుల్లారా, మహా విపత్తు జరిగిపోయింది. మా పంట పొలాలను బందిపోట్లు దోచుకుపోయారు. ఓటమి ఎరుగని మా ఖడ్గమృగజాతి వీరులు వాళ్ళ దాటికి నిలబడలేక అరణ్యపురానికి పారిపోయి వచ్చారు అన్నాడు. అరణ్యమల్లు ఇలా అనగానే ఖడ్గజీవదత్తులకు ఆ వచ్చిన ఒంటెల మీద వాళ్ళు కేవలం బందిపోటు వృత్తి మీద బతికే రకం మనుషులని అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఖడ్గమృగాల మీద ఉన్న ఆటవికుల్ని ఎదిరించి ధైర్యంగా నిలబడమే గాక వాళ్ళను తేలిగ్గా ఓడించి పారిపోగలగడం వాళ్లకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
రాజువైన నువ్వు ఆ బందిపోట్లకు వెన్నిచ్చి పారిపోయావా? నీ పిరికితనం చూసి నీ అనుచరులేమనుకుంటారు అన్నాడు ఖడ్గవర్మ కోపంగా. అయ్యా, ఆ పారిపోయింది నేను. రాజుగారు ఆ బందిపోట్ల కేసే రాలేదు అంటూ మంత్రి శిలాముకి ఖడ్గజీవదత్తుల ముందుకు వచ్చాడు. అలాగా? వాళ్ళు మనం ఎరుగని కొత్త ఆయుధాలేమైనా మీ మీద ప్రయోగించారా? లేక ఆ ఒంటెల్ని చూసి మీ ఖడ్గమృగాలు బెదిరి పారిపోయాయా అని అడిగాడు జీవదత్తుడు. శిలాముకి కొండవాగు దగ్గర జరిగిందంతా చెప్పి, ఆ బందిపోట్ల దగ్గర కత్తెలు, ఈటెలు తప్ప మరేం లేవు. కానీ ఒంటె అని మీరు చెప్పే ఆ వింత జంతువును చూసి మా వాళ్ళు ఎందుకనో చాలా భయపడిపోయారు. లోగడ ఆ ఒంటెను మా వాళ్ళు చూసి ఉండలేదు అన్నాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మేం స్వర్ణాచారిని వాళ్ళ నుంచి విడిపించుకురావాలి. అంతేగాక ఆ దుర్మార్గులు మరేనాడు ఇటు రాకుండా తగిన శిక్ష విధించాలి. కనుక మీలో కొందరు బయలుదేరి వాళ్ళు పోయిన దారి గుర్తులు తెలుసుకొని రండి. మేమిద్దరం సూర్యాస్తమయానికి ఇంకా 2-3 గంటల కాలం ఉందనగా బయలుదేరిపోతామన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడి మాట పూర్తి చేసే లోపలే అరణ్యమల్లి తన అనుచరులతో నలుగురిని దగ్గరికి పిలిచి బందిపోట్లు పోయిన మార్గం తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే ఆ నలుగురు ఖడ్గమృగాలను ఎక్కి కొండవాగు కేసి బయలుదేరారు.